టీడీపీ గెలవాలని ప్రచారం చేసి వైసీపీకి ఓటేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మా ఆడవాళ్ళ జీవితం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేమేమనుకుంటామంటే పెరగాలి, పెద్దగా అవ్వాలి, జాబ్ చేయాలి, మా అమ్మ నాన్నకి ఏ కష్టం రాకుండా ముందుగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటాం. తీరా పెద్దగయ్యాక జాబ్లు ఏం రావు, పెళ్ళైనాక ఇంటి చుట్టూ చాకరీలు, నెత్తి నిండా బాధ్యతలు, శాంక నిండా పిల్లలు, ఇంకేముండవు. అప్పుడు పోనీ అందులోనన్నా కొంచెం మిగిల్చుకోనన్నా మా మమ్మీ డాడీకి అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వచ్చి డబ్బులు ఎలాగో సాయం చేయలేకపోయాం, 2 రోజులు నుండి వాళ్ళకి మంచిగా సేవలు చేసి అట్లా వద్దామనుకున్నా అందరూ మా మనసు మొత్తం మార్చేస్తారు. ఎలా మారిపోతాయి అంటే, ఇప్పుడు ముగ్గురు కూతురులో 2 కూతుర్లు ఉంటారు కదా, ఇక్కడ అత్తారు ఇలా అంటారు అనమాట. మీ చెల్లికి మీ నాన్న లక్షలు కట్నం ఇచ్చాడు, నీకేంటి ఇంత ఇచ్చాడు? మీ అక్కకి కాసుల పేరు చేయించాడు, నీకేంటి ఏం చేయించలేదు? ఇల్లు అడుగుపో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలా, అర్థమవుతుందా? మీ నాన్న ఉన్నప్పుడే అన్నీ అడిగి తెచ్చుకోవాలి, తర్వాత ఎవరిస్తారు? ఇట్లా మైండ్ వాష్ చేస్తారు. అవునేమో మా నాన్న వాళ్ళకి పెట్టేస్తున్నాడేమో, నాకు పెట్టట్లేదేమో అని మనం వెళ్ళి అక్కడ కొట్లాడతాం. వాళ్ళు ముగ్గురికి తెచ్చి పెట్టాలంటే ఎంత బాధపడుతుందో మనకి తెలిసి కూడా బుర్ర బుద్ధి అన్నీ పోయి విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఇలా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా?